హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ న్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. తీన్మర్మల మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి, తీన్మర్మల అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. ఇక మొత్తం మీద నిన్న 130 మంది మావోయిస్టులు లొంగిపోయినరు. ఎక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయినరు. అదే గతంలోనే వాళ్ళు అంటే కొన్ని రోజుల క్రితమే వాళ్ళు పోలీసుల దగ్గరికి వచ్చిండ్రు, వాళ్ళు మాట్లాడినారు. తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుటగా లొంగిపోయినట్టుగా ప్రకటించారు. తర్వాత కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మందుగుండి సామాగ్రి AK-47లో అవన్నీ కూడా తీసుకున్నారు. ఇంకా ముప్పాల లక్ష్మణరావు ఎవరు ఆయన ఉన్నాడు కదా, గణపతి కూడా లొంగిపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు, పిలుపునిచ్చిండు. గణపతి కూడా లొంగిపోతే తర్వాత ఇంకా ఎవరైతే మావోయిస్టు కీలక నేతలు ఇంకెవరైనా మిగిలి ఉంటే అందరు కూడా లొంగిపోవాలి. ఎందుకనంటే ఇక్కడ బుల్లెట్ కాదు కావాల్సింది, ఇప్పుడు బ్యాలెట్లోకి రావాలి, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి పిలుపునిచ్చిండు. ఈ నేపథ్యంలో మొత్తం మీద నిన్న 130 మంది మావోయిస్టులు లొంగిపోయినరు. మరి మావోయిస్టుల పరిస్థితి ఏంది? నిజంగా ఒకవేళ నక్సలిజానికి మావోయిజానికి ఎండ్ కార్డు పడ్డట్టేనా అంటే పడ్డట్టుగానే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే పడుతుందా, లేకపోతే మరి ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతోటి ఇవన్నీ కూడా చేపడుతున్నారు కాబట్టి మరి లొంగిపోతున్నారా, నిజంగానే ఒకవేళ పూర్తిగా ఆయుధాలు వదిలేయాలనుకుంటున్నారా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. కొంతమంది ఏమో లేదు వదిలేదు అని చెప్పేసి కొంతమంది లోపలనే ఉన్నట్టుగా, అడవిలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కొంతమంది మ్యాక్సిమం లొంగిపోతూ ఉన్నారు. ఒకవేళ కనిపిస్తే కాల్చివేత అంటే ఎన్కౌంటర్ కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద మావోయిజానికి ఒక భారీ దెబ్బ పడ్డట్టుగా చెప్పుకోవచ్చు. తర్వాత మార్చి 31 ఈ నెలనే 31 తారీఖున డెడ్ లైన్ ఉంది కాబట్టి ఆ డెడ్ లైన్ లోపల మరి మొత్తం పూర్తిగా అంతమైపోతుందా ఏందనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక మరోవైపు ఇంకేముంది, ఇక్కడ ఇరాన్లో యుద్ధం జరిగితే మనకేమవుతుంది? ఇరాన్ తోటి ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేస్తున్నాయి కదా, మనకేమవుతుందని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే ఏంటంటే మన మీద కూడా పడ్డది దెబ్బ. ఏది? గ్యాసు బండ రూపంలో వచ్చేసింది, దెబ్బ పడ్డది, పెరిగింది గ్యాస్ రేటు. 60 రూపాయలు, ఇక్కడ 62 రూపాయలు ఇది పెరిగినట్టుంది. తర్వాత ఇక్కడ కమర్షియల్కి సంబంధించి కూడా 100 పైన పెరిగింది. ఇక దీంతో మొత్తం మీద ఆ దెబ్బ పడుతుంది. ఎందుకు అట్లా పడుతుంది అంటే ఇక్కడ గల్ఫ్ దేశాల నుంచి, తర్వాత ఇక్కడ ఏవైతే అరబ్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి గ్యాసు ఉత్పత్తులు కానీ, తర్వాత గ్యాస్కి సంబంధించినటువంటి నిల్వలు కానీ, ముడి నిల్వలు కానీ, అవన్నీ కూడా మనం అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. కాబట్టి ఒకవేళ అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. తర్వాత ఇరాన్ అన్ని దేశాలపైన అమెరికా ఎంబసీలపైన దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కొంతవరకు రవాణాకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాస్ ధర పెరిగింది. ఇక పెట్రోల్ డీజిల్ ధర కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే పెట్రోల్ డీజిల్ని ఇప్పుడు రేట్లు పెంచమని చెప్తుంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో అది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెంచము అని చెప్తుంది. ఎందుకనంటే ఒకవేళ ఇక్కడ ఇరాన్ నుంచి అక్కడ జలసంధిని కూడా మూసేస్తారు కదా, మరి మూసేస్తే మరి అక్కడ నుంచి చమురు నిల్వలు రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటే, లేదు మేము ఏం చేద్దాం, ఇక్కడ రష్యా నుంచి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకుందాం, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకూడదు అని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇదొక వైపు జరుగుతూ ఉంది. తర్వాత ఇరాన్ పైన ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ దాడులు చేస్తూ ఉన్నాయి. తర్వాత ఇరాన్ కూడా తిప్పికొడతా ఉంది. ఇది ఒక వైపు నడుస్తూ ఉంటే నిన్న గద్దర్ సినిమా అవార్డులు నిన్న ప్రకటిస్తే ఇది ఏం రాంబాయ్ నీ మీద నాకు మనసు ఆయన సినిమా ఉన్నది కదా, ఆ సినిమాకు ఉత్తమ చిత్రంగా ఎంపిక అయింది. తర్వాత ఉత్తమ నటిగా మొన్న పెళ్లి చేసుకున్న ఎవరు ఆమె, రష్మిక మందన్న. తర్వాత ఉత్తమ నటుడిగా నాగార్జున కొడుకు నాగచైతన్య ఎంపిక అయినరు. తర్వాత ఉత్తమ దర్శకుడిగా సాయిలు. తర్వాత ఇట్లా మొత్తం మీద ఫిలిం అవార్డులు ప్రకటించారు. తర్వాత చిరంజీవికి కూడా తర్వాత ఒక అవార్డు, తర్వాత ఇటు కమల్ హాసన్కి, వీళ్ళందరూ కూడా నిన్న అవార్డులు ప్రకటించారు. తర్వాత ఇవి ఎప్పుడు ఇస్తారంటే ఉగాదికి ఇస్తారట అవార్డులు.
ఉగాదికి అవార్డులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం మీద తెలంగాణ సపరేట్ అయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఇక అవార్డుల కార్యక్రమం లేకుండా అయిపోయింది తెలంగాణలో. దీంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గద్దర్ అవార్డుల పేరుతోటి సినిమా వాళ్లకు ప్రత్యేకంగా అవార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా నిన్న అవార్డులు ప్రకటించారు. ఇంకా చాలా విషయాలునే మనం మాట్లాడుకుందాం. తర్వాతగా కవిత చెప్తా ఉంది, నేను బీఆర్ఎస్ పార్టీని కాపాడిన నేనే అని చెప్పేసి ఆమె కవిత చెప్తున్నటువంటి మాట, జాగృతి అధ్యక్షురాలు. ఇంకా చాలా విషయాలునే మనం మాట్లాడుకుందాం. కీలకమైన అంశాలే ఉన్నాయి ఇలా. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇవాళ ఆదివారం కాబట్టి, ఆదివారమేనా, సండే కాబట్టి కంచాయిలయ్య, ప్రొఫెసర్ కంచాయిలయ్య షెఫర్డ్ రాసినటువంటి ప్రత్యేక కథనం కులం గోడలు కూలగొడుతున్న తెల్లాపూర్ స్కూల్ అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. గణపతి లొంగిపో, అజ్ఞాతంలో ఉన్న మరో 6 సరెండర్ కావాలని హితవు. ఆత్మగౌరవంతో జీవించేలా చూసే బాధ్యత ప్రభుత్వానిది. చట్ట పరిధిలో అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నారు. సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు, 31 AK-47లు, 21 ఇన్సాస్ రైఫిల్ సహా 124 ఆయుధాలు అప్పగించినట. ఇక గణపతి ఒక్కడు కీలక నేత, ఆయన ఉండిపోయిండు, ఆయనను లొంగిపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. ఆల్రెడీ వచ్చినాడు కానీ కాకపోతుందంటే లేదు. ఆపరేషన్ కగార్ అని భారత ప్రభుత్వం మొదలు పెట్టినది. అది ఆపరేషన్ కగార్ని భారత ప్రభుత్వం మొదలుపెట్టి అసలు మొత్తం ఫస్ట్ లొంగిపోయినటువంటి వ్యక్తి గణపతి ఏమో నాకు డౌట్. ఓకే, ఆయన ఆరోగ్యం కూడా సహకరిస్తలేదు, పెద్ద మనిషి అయ్యిండు. ఇప్పుడు ఫస్ట్ లొంగిపోయినటువంటి వ్యక్తి భారత ప్రభుత్వానికి గణపతి. ఆ తర్వాత మిగతా ఆపరేషన్ అంతా జరిగింది మార్చ్ 1 వరకు, మార్చ్ 31 వరకు అనేది నా అంచనా. అంతే, ఇప్పటిదాకా లొంగిపోలేదని ఆల్రెడీ అయిపోవచ్చు. రండి, లొంగిపో చిన్న ఇన్విటేషన్. ఓం యోయితాం బ్రహ్మణో వేదామృతేనారుతాం పురీం తస్మై బ్రహ్మజ ఆయుకీర్తిం ప్రజాం దదుః భాగదేజేనైవైనం ప్రణయితే బ్రాహ్మణ ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్థా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. ధన్యవాదాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిరుమలనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. అత్యంత పురాతనమైనటువంటి ఆలయం, 450 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటిమాడి గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలందరూ కూడా ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. సో వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికినందుకు నేను వస్తున్నట్టుగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే భక్తులు, చూసే భక్తులందరూ కూడా స్వామి విశేషమైనటువంటి అభయం ఇచ్చేటువంటి స్వామి కనుక మీరందరూ కూడా తరలి రావచ్చు. అక్కడ మీ అందరికీ వసతులు, భోజనాలు, నీటి వసతి అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరందరినీ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా మల్లన్న గారి ఆధ్వర్యంలో మీకు తెలియజేయడం. 10వ తారీఖు నుంచి అంటే రేపు వచ్చే మంగళవారం నుంచి 19 అంటే ఉగాది వరకు ఉంటుంది. ముఖ్యంగా స్వామివారి కళ్యాణము 13వ తారీఖు శుక్రవారం నాడు ఉంది. ఆ రోజు విశేషంగా భక్తులు వస్తారు. ఆ రోజు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని మీరు స్వయంగా వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి భోజనాన్ని కూడా ఆరగించి వెళ్ళాలని కోరుతున్నాము. అట్లాగే 17, 18, 19 ఈ 3 రోజులు కూడా విశేషంగా భక్తులు వస్తారు కనుక అందరూ రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము దేవాలయం నుంచి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. చీకటిమామిడి శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయం తరపు నుంచి, మా కమిటీ సభ్యుల తరపు నుంచి మేమందరికీ ఇదే మా పర్సనల్ ఇన్విటేషన్గా మీరు అనుకొని భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి బ్రహ్మోత్సవాలని దిగ్విజయం చేయాలనేది ఇది మా మనవి. 10వ తారీఖు నుంచి
19 తారీఖు వరకు జరుగుతాయి. 13న కళ్యాణం, 17న చక్రవర్తి సేవ, 15వ తారీఖు రథోత్సవం జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మా ఆశ. థ్యాంక్ యూ. కోరిన కోరికలు తీరుతాయని దేవుడి మీద నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో ఇది తిరుమలనాథ స్వామి ఆలయం ఉంది. మా ఊరోళ్ళు అంటే మల్యాల గ్రామం, మా ఊరు నుంచి తలంబ్రాలు తీసుకెళ్తారు అక్కడికి. అంటే కళ్యాణానికి సంబంధించి మల్యాల గ్రామం నుంచి తలంబ్రాలు తీసుకెళ్తారు. చీకటి మామిడిలో ఉన్నటువంటి ఆలయంలో అవి చేస్తాయి. పిల్లోళ్ళు పిల్లగానోళ్ళు అని చెప్పేసి ఇట్లా అనుకుంటుంటారు అనమాట. అందుకని తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అంటే నిజంగా కూడా మంచి కోరిన కోరికలు తీరుస్తాడు, తర్వాత అభయం ఇస్తాడు. అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాల్లో అంటే తక్కువగా ఉంటాయి అక్కడక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాలు. కాబట్టి ఇక్కడ తిరుమలనాథుడు ఇక్కడ స్వయంపుగా అక్కడ నిలిచిండని చెప్పేసి భూదేవి శ్రీదేవి సమేతంగా అక్కడ నిలిచాడని చెప్పేసి భక్తులు నమ్ముతారు. 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయానికి భక్తులు కూడా భారీగా తరలి వస్తారు. సిటీ నుంచి హైదరాబాద్కి కూతవేడి దూరంలో ఉంటుంది, చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు జరుగుతాయి 9 రోజుల పాటు, 9-10 రోజుల పాటు. ఆయుధాలు అప్పగించిండ్రు. మొత్తం మీద సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఇక 31 AK-47, 21 ఇన్సాస్ రైఫిల్ సహా 124 ఆయుధాలు అప్పగించిండ్రు. మావోయిస్టు అగ్రనేత గణపతి సహా తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్న 7 మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హింసతో ఏ సమస్య పరిష్కారం కాదని, శాంతి చర్చలతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన సూచించారు. లొంగిపోయిన వారి ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు ఆరోగ్యం, పునరావాసం, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించే విధంగా తమ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న మొత్తం 130 మంది శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. 124 ఆయుధాలు సహా 7,000 బుల్లెట్లను వారు సరెండర్ చేశారు. ఇక శనివారం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆడిటోరియంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్, తర్వాత ఎస్ఐబి చీఫ్ ఐజీ సుమతి పాల్గొన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద నిన్న 130 మంది మావోయిస్టులు లొంగిపోయినారు. వాళ్ళని బస్సులు తీసుకొచ్చి అక్కడ కార్యక్రమం పెట్టినరు. మ్యాక్సిమం ఏంటంటే ఇంకెట్టి పరిస్థితుల్లో మనుగడ కొనసాగించడం కష్టమని ఒక రకంగా, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయుధాలు నిన్న బస్సులో తీసుకొచ్చింది. నిన్న లొంగిపోయారు మావోయిస్టులు. After 80 years. ఆయుధాలు అవన్నీ కూడా ఇచ్చిండ్రు. 130 మంది లొంగిపోయారు నిన్న మావోయిస్టులు. వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఊర్లలో జాగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మనం లొంగిపోయినటువంటి దేవ్జీ PLGA కమిటీ సభ్యులతో పాటు అందరూ కూడా లొంగిపోయినట్టు వీళ్ళందరూ వచ్చేసిండ్రు. నిన్న ఆయుధాలు అవన్నీ కూడా చూసిండు నిన్న. ఆయుధాలు తీసుకొని చూస్తున్నావు ఒకసారి ఎట్లా కొడుతున్నారు ఏం కథ అని. మంచి మంచి ఆయుధాలే ఉన్నాయి వాళ్ళ దగ్గర.
దీనికి సంబంధించినటువంటి అంశమైతే కొంతమంది అంటే వాళ్ళని కూడా లొంగిపోమని అంటున్నారు. ఇక మరి తిరుమలని అంటున్నారు. క్లియర్గా ఆల్రెడీ గణపతి లొంగిపోయే ఉండే అవకాశం ఉంది. ఆయన సరెండర్ అయిన తర్వాతనే మిగతా వాళ్ళందరినీ కూడా వస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఏందో చూడాలి అది. ఇక ఫైనల్ వార్ కొట్టాలే తీన్ మార్ అని చెప్పేసి ఒక ఏది భారత్ న్యూజిలాండ్ మధ్య T20 వరల్డ్ కప్ ఫైనల్ ఇవాళ రాత్రి 7 గంటలకు ఉన్నది. ఈ రాత్రి 7 గంటలకు జరిగేటువంటి మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు, ఏం కథ, ఉత్కంఠభరితంగా, తర్వాత బిట్టింగులు కథ కార్ఖాన అంతా కూడా నడుస్తుంటుంది. అయితే మరి ఏమవుతుంది, ఏం కథ అనే దానిపైన బాగా ఉత్కంఠగా ఉంటుంది. ఎందుకంటే క్రికెట్ అభిమానులు మొత్తం కూడా దీనిపైనే దృష్టి పెడతారు. కాబట్టి దానికి సంబంధించి చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇవాళనే T20 వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్ న్యూజిలాండ్తో టీమిండియా డి. ఇక T20 వరల్డ్ కప్ సమరం క్లైమాక్స్కు చేరింది. క్రికెట్ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తున్న అల్టిమేట్ ఫైట్లో ఆదిత్య ఇండియా న్యూజిలాండ్తో అమీతుమి తేల్చుకోనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మెగా వార్లో గెలిచి ముచ్చటగా మూడోసారి కప్పుతో తీన్మార్ కొట్టి చరిత్ర సృష్టించాలని టీమిండియా డిసైడ్ అయిందని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. మనము మరి భారత్కు కప్పు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. కేరళ స్టోరీ 2ని ఎవరూ చూడట్లే, కొందరు సినిమాలను మీడియా రాజకీయ ప్రాపగండ కోసం వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. సినిమాలు మీడియా ప్రజలను ఏకం చేయాలి కానీ విభజనలను సృష్టించకూడదని, ది కేరళ స్టోరీ 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ మాట్లాడాడు. మొత్తం కూడా అవన్నీ కూడా అట్లా కనిపిస్తున్నాయని. After 80 years, if you are talking about giving freebies to the people in India, it means we made them. After 80 years, if you are talking about India will become an economically developed. What about freebies to Mr. Adani? No, you want to discuss? Let's discuss. Right? What about freebies to Mr. Adani? What about freebies to Mr. Ambani? What about all the huge amount of land that is given to them? Why don't we discuss that? If we are ready to stop those freebies, we'll stop these freebies. So please realize that the freebies that you're talking about are a reaction. Right? People are saying, listen, 16 lakh crore rupees have been forgiven for Mr. Ambani and Adani. Right? Now, it's interesting that you raise it. You see the freebie when a poor person is requesting it. And that poor person needs the freebie. But you don't see the freebie. You don't see the freebie when Mr. Adani gets it. Like your question wasn't, when are we going to stop the freebies to Mr. Adani and Mr. Ambani? దాంతో పాటు ఇక్కడ ఏది సినిమాలకు సంబంధించి తర్వాత వీటన్నిటికి సంబంధించి మాట్లాడండి నిన్న రాహుల్ గాంధీ. అదాని అంబానీలకు ఎట్లుంటుంది పరిస్థితి, తర్వాత సాధారణ ప్రజలకు ఎట్లుంటుంది అనే విషయం కూడా మాట్లాడాడు. ఇక బస్టాండ్లలో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు, బస్టాండ్లలో తల్లులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ చంటి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రాష్ట్రంలోని 50 చోట్ల బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం మంత్రి సీతక్క వీటిని ప్రారంభిస్తారు. ఎందుకంటే పాపం చిన్నపిల్లలకి పాలు ఇవ్వడానికి ఆ చిన్నపిల్లల తల్లులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ ఇవ్వాలి ఏం కథ అనేది. కాబట్టి ప్రత్యేకంగా బస్టాండ్లు ఏర్పాటు చేస్తారు. తర్వాత ఏర్పాటు చేసిండ్రు. ఏసీలు కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. కొన్ని ఇట్లా ఏసీలు కూడా ఉంటలేవు. ఇప్పుడు మరి ఏసీ బస్టాండ్లను పెడతారు, అవి ప్రైవేట్గా ఉంటాయి. ఆ ప్రైవేట్ బస్టాండ్లో ఏసీలే నడుస్తలేవట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరి బెస్ట్ ఫీడింగ్ సెంటర్లు పెడతా ఉన్నారు. 50 ప్రారంభిస్తారంటే ఇలా మంత్రి సీతక్క. అయితే నిజంగా కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే చిన్నపిల్లలకు పాలు ఇవ్వడానికి ఆ తల్లులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పబ్లిక్ ముందర అట్లా ఇవ్వలేక. సుందర్ పిచాయికి 5,800 కోట్ల రూపాయల ప్యాకేజ్ అట. చూసుకోయిగా లక్షలు కాదు, కోట్లు, వేల కోట్లు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తన సీఈఓ సుందర్ పిచాయ్కు కొత్త వేతన ఒప్పందాన్ని ఖరారు చేసింది. రాబోయే 3 ఏళ్ల కాలానికి, 3 ఏళ్లకు ఎంతనంట, 3 ఏళ్ల కాలానికి ఆయన మొత్తం ప్యాకేజీ సుమారు
5,800 కోట్ల రూపాయలు ఉండనున్నట్లు సమాచారం. ఈ ప్యాకేజీలో ప్రధాన భాగం షేర్ల రూపంలో ఉంటుందంట. డైరెక్ట్ పైసలు తీసుకొచ్చి ఇవ్వలేరు కాబట్టి షేర్ల రూపంలో కూడా ఉంటుంది. కాబట్టి 5,800 కోట్ల రూపాయలట 3 ఏళ్లకు. అంటే సంవత్సరానికి 2,000 కోట్లు అన్నట్టుగా, దాదాపు ఇంకో 200 కోట్లు అయితే సంవత్సరానికి 2,000 కోట్లు, 2,000 కోట్లు ఆయన జీతం. ఎలక్ట్రిక్ బస్సుల్లో కండక్టర్లుగా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు. హైదరాబాద్ సిటీలో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులకు ఇక్కడే పనిచేస్తున్న డ్రైవర్లు, మెకానిక్లను కండక్టర్లుగా నియమించాలని ఆర్టీసీ భావిస్తుంది. వారిని జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయకుండా ఇలా వాడుకోవాలని యోచిస్తుందంట. పశ్చిమాసియా రణరంగం మంటల్లో ఎయిర్పోర్ట్లు. దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ దాడి చేసింది. విమాన సేవలు పాక్షికంగా బంద్ అయినాయి. ఇక టెహ్రాన్లోని మెహ్రాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఎయిర్ బేస్లపైన ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇక జోర్డాన్లో యుఎస్కు చెందినటువంటి $300 మిలియన్ థర్డ్ రాడార్ పేల్చివేత. యుఏఈ బేస్లోని యుఎస్ ఎయిర్ కంబాట్ సెంటర్, తర్వాత శాటిలైట్ కమ్యూనికేషన్స్ హబ్ పైన క్షిపణులతో అటాక్ చేసిండ్రు. ఇరాన్పై 80 ఫైటర్ జెట్స్తో బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ హార్ముజ్ వద్ద అమెరికా దళాల కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి ఐఆర్జీసీ చెప్తా ఉంది. గల్ఫ్ దేశాలకు పెజిష్కియాన్ సారీ చెప్పింది. ఆ దేశాల అంటే పెజిష్కియాన్ అంటే ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే సారీ చెప్పిండు. ఎందుకు సారీ చెప్పిండు, ఎవరు ఇరాన్ అధ్యక్షుడు ఎందుకు సారీ చెప్పిండంటే, అయితే ఈ గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి అమెరికా ఎంబసీలపైన దాడి చేస్తూ ఉన్నాను కదా, దీనికి సారీ చెప్తున్నా అని చెప్పేసి చెప్పిండు. ఎందుకంటే అసలు యాక్చువల్గా యుద్ధం ఎవరితో జరుగుతూ ఉంది, ఇజ్రాయెల్ అమెరికాతోటి. మరి వాళ్ళపైన దాడి చేయకుండా ప్రత్యేకంగా ఈ గల్ఫ్ దేశాలపైన అటాక్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి భావిస్తూ ఉంది ఇరాన్. అందులో భాగంగా సారీ చెప్పినట. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో మొదలైన యుద్ధం 2వ వారంలోకి ప్రవేశించింది. జోర్డాన్లో అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన $300 మిలియన్ల తార్ రాడార్ సిస్టమ్ను ఇరాన్ దళాలు ధ్వంసం చేసినట్లు శనివారం ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ అటాక్ చేయడంతో విమాన సేవలు పాక్షికంగా నిలిచిపోయినాయి. ఇక యుఏఈ బేస్లోని అమెరికాకు చెందిన ఎయిర్ కంబాట్ సెంటర్, శాటిలైట్ కమ్యూనికేషన్ హబ్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో పశ్చిమాసియాలో అమెరికా వ్యూహాత్మక నెట్వర్క్ దెబ్బతిన్నది. గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఎయిర్ బేస్ల లక్ష్యంగా ఇరాన్ తన దాడుల పరిధిని విస్తరించింది. దుబాయ్తో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో అన్ని గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత మోగాయి. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వందలాది క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో మొహ్రాబాద్ విమానాశ్రయం సమీపంలోని కీలక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. అటు తూర్పు లెబనాన్ పర్వత ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ దాడులు విరుచుకుపడ్డాయి దాడులతోటి. అయితే తూర్పు పట్టణమైనటువంటి నబిచిత్, సమీప ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 41 మంది మరణించారని, 40 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక హెజ్బుల్లాకు పట్టున్నటువంటి బిరూట్ దక్షిణ శివార్లో ఇజ్రాయెల్ వరుస వైమానిక దాడులు చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ డిమాండ్ చేయగా అది అమెరికా కల మాత్రమే. ఆ కలను సమాధుల వరకు తీసుకెళ్తామని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది అంటారు. లొంగిపోడు మింపోడు లేదురా బాబు, 100% మీ పని చేస్తాం, మిమ్మల్ని సమాధులు దాకా తీసుకుపోతామని చెప్తున్నాడు ఇరాన్ అధ్యక్షుడు. ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో టెహ్రాన్లోని మెహ్రాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు. ఏదేమైనా కానీ తగ్గేదేలే అంటారు. ఇరాన్ దాడుల్లో ధ్వంసమైనటువంటి జోర్డాన్లోని 2,750 కోట్ల విలువైన యుఎస్ థర్డ్ డిఫెన్స్ సిస్టమ్ TPY 2 రాడారంట. మొత్తం కూడా ఖతం చేసి పడేసింది. మామూలు కూడా లేదు అసలు. యాక్చువల్ ఇరాన్ కూడా తగ్గుతలేదు. ఇరాన్ తోక ముడిచిందని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు, అమెరికా అధ్యక్షుడు. పొరుగు దేశాలకు సారీ చెప్పింది అని ట్రంప్ అంటున్నాడు. లొంగిపోకుంటే మిసైల్ ఫ్యాక్టరీలు, లాంచర్లు తుడిచిపెట్టేస్తాం. ఇక బిగ్గెస్ట్ బాంబింగ్ క్యాంపెయిన్ తప్పదని కూడా వార్నింగ్ ఇచ్చిండు ట్రంప్. అరే ఇవాళ అవును కానీ ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలకు. ఎందుకంటే ఆకాశంలో సగం, అవరిలో సగం, అందరిలో సగం అయినటువంటి, అంటే మనిషిలో సగం అయినటువంటి
ఆడవాళ్ళకి ప్రత్యేకంగా రోజు ఉండడం అనేటువంటిది అవసరం కూడా నిజంగా. ఎందుకంటే అసలు యాక్చువల్గా ప్రతి దాంట్లో కూడా అంటే భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుందని చెప్పేసి స్త్రీకి ఉద్దేశించి మాట్లాడుతుంటారు. ఎందుకని అట్లా మాట్లాడుతుంటారంటే నిజంగా కూడా ఆడ జన్మ అనేటువంటిది చాలా గొప్ప జన్మ. తర్వాత సహనంతో, ఓర్పుతోటి, తర్వాత క్షమాగుణంతో మహిళలు అంటే అన్ని రంగాల్లో అంటే ఇవన్నీ చేస్తూ తర్వాత అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఇక ఉమెన్స్ సేఫ్టీలో యూత్ ముందుండాలి, చట్టాలు చేస్తే సరిపోదు, సామాజిక బాధ్యత తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. మహిళలు చిన్నారుల రక్షణకు యువకుల బ్రాండ్ అంబాసిడర్ కావాలి. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్లో వెల్లడించినట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఉమెన్ సేఫ్టీలో యూత్ ముందుండాలని చెప్పేసి అడుగుతున్నాడు, యువతనే ముందు ఉండాలని. ఇక ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాబు. రాంబాయి నీ మీద నాకు మనసాయనే అని పాట ఉంటుంది కదా. రాజు వెడ్స్ రాంబాబు చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుపొందింది. తర్వాత ఇంకా చాలా అవార్డులు కూడా ఆ సినిమా గెలుచుకున్నది. ఆ తర్వాత అసలు యాక్చువల్గా మన రైటర్కి కూడా రావాలి, మరి అది ఏమైందో చూడాలి. గద్దర్ అవార్డులు 2025 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. వివరాలు వెల్లడించిన ఎన్డీసీ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్డీసీ చైర్మన్, ఫిలిం డిస్ట్రిబ్యూటరీ కౌన్సిల్ చైర్మన్ దిల్ రాజు. ఇక కమల్ హాసన్కు పైడి జయరాజ్, చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు ప్రకటించారు. బెస్ట్ హీరో నాగ చైతన్య, హీరోయిన్గా రష్మిక మందన్న. అన్ని కేటగిరీల్లో కలిపి 54 మందికి అవార్డులు ఇచ్చిండ్రు. ఇక డిప్యూటీ సీఎంకు అవార్డుల లిస్ట్ అందించిన జ్యూరీ కమిటీ ఉగాది రోజు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారం వరించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు. ఇక ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు లభించింది. 2025 జనవరి 1 నుంచి సినారేతో మంచి అనుబంధం ఉండే నాకు, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారితో. ఇక్కడ ఇది సాహిత్యానికి సంబంధించి నాది టీపీటీ కూడా అయింది అక్కడ. తెలంగాణ సారస్వత పరిషత్తులో అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్ ఉంటే దాన్ని తెలంగాణ సారస్వత పరిషత్గా మార్చేసిండ్రు సినారే. ఆయన దానికి అధ్యక్షునిగా ఉండే, అక్కడ టీపీటీ చేసిండే. అప్పుడు 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్లకు ఈ అవార్డు ప్రకటించారు. శనివారం హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ కార్యాలయంలో చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటుడు తనిఖీల భరణి కేటగిరీల వారీగా అవార్డుల గ్రహీతల వివరాలను వెల్లడించారు. అవార్డులను మార్చి 19న ఉగాది రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రదానం చేయనున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. మొత్తం మీద ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాబు, తర్వాత ఇవన్నీ కూడా ఇంకా 54 మంది పేర్లు అవన్నీ కూడా ఇచ్చేసిండ్రు. అవార్డులు వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు, రాని వాళ్లకు ఆల్ ది బెస్ట్. వంట గ్యాస్ మంట, ఎల్పిజి ధర 60 రూపాయలు పెరిగింది. ఇక ఉజ్వల్ సిలిండర్ ధర కూడా పెరిగిపోయింది. కమర్షియల్ ఎల్పిజి ధర 114 రూపాయలు జంప్ అయింది. చూసారు కదా, ఏమవుతుంది యుద్ధం జరిగితే, అక్కడ యుద్ధం జరిగితే మనకేమవుతుందంటే ధరలు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటే అక్కడ నుంచి అక్కడ ముడి గ్యాస్ మనకు ఇక్కడ ఎగుమతి అవుతుంది కాబట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి దాన్ని తగ్గిపోవడంతో మనకి దెబ్బ పడుతుంది. ముగ్గురు ఆడబిడ్డలను చెరువులో ముంచి చంపిన తండ్రి. వీడేం మనుషులు నాయన అసలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం, 2 మృతదేహాలు లభ్యం, మరొకరి కోసం గాలింపంట. పాపం అయత్తు, తర్వాత షిఫత్, మరియం ముగ్గురు చంపేసినట్టు వాడు. ఏపీ విజయ పేరుతో కల్తీ పాలు, నెయ్యి అమ్ముతున్నారట. ఏది అసలు యాక్చువల్గా విజయ అంటే ప్రభుత్వ రంగ సంస్థ. అయితే ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి తెలంగాణ విజయలో మంచిగా జరుగుతుంది. అక్కడ ఏపీ వాళ్ళు ఏం చేసిండ్రు, ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని ఇచ్చేసిండ్రు. దాంతో ఇష్టం వచ్చినట్టుగా కల్తీ నెయ్యి, కల్తీ పాలు అమ్ముతా ఉన్నారు. కాబట్టి ఏపీ పేరుతో ఉన్నటువంటి ఆ పాలు కానీ నెయ్యి కానీ కొనొద్దు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. డైరీ చైర్మన్
తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ కుమారుడు ఆయన. అయితే విషయం ఏంటంటే ఎందుకనంటే అట్లా అంటే ఈయన ఏమడుగుతున్నాడు, ఒకవేళ ఇప్పుడు ఈ కల్తీ నెయ్యిని తీసుకొచ్చేసి మరి ఇప్పుడు తిరుపతిలోనో లేకపోతే ఇంకే దేనికోనో అభిషేకానికో లేకపోతే దీపాలు వెలిగించడానికో ఇస్తారా బాబు, ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకనంటే మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు, కల్తీ పేరుతోటి మొత్తం కూడా ఇట్లా చేస్తున్నారు. కాబట్టి ఏపీ పేరుతో ఉన్నటువంటి విజయ ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి నిన్న చెప్పిండు. ఒకవేళ తెలంగాణలో కూడా అటువంటి ఏమైనా జరిగితే మాత్రం డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం, వాళ్ళ సంగతి చూస్తామని చెప్పేసి నిన్న వార్నింగ్ ఇచ్చిండు. ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇచ్చారు అక్కడ ఏపీలనట. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఫైర్ అయ్యిండు. ఇక విజయ డైరీ పేరుతో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇవ్వడంతోనే మార్కెట్లోకి కల్తీ పాలు, కల్తీ నెయ్యి వస్తున్నారని తెలంగాణ విజయ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మండిపడ్డారు. విజయ డైరీ పేరుతో కల్తీ పాలు, కల్తీ పాల ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ లాలపేటలోని విజయ భవన్లో శనివారం తెలంగాణ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ రెడ్డితో కలిసి అమిత్ రెడ్డి మీడియా సమావేశం, ఆయన రెడ్డి ఈయన రెడ్డి అంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించినట. ఏంటంటే ఇప్పుడు ఇవి ఏంటి అంటే ఇవి నామినేటెడ్ పోస్టులు, దాన్ని మనం ఇట్లా ఇచ్చేస్తారనమాట. ఫలానా రెడ్డి గారికి ఇచ్చేసాడంటే రెడ్డి గారికి ఇచ్చేస్తారు. సరే ఏదేమైనప్పటికీ దాన్ని అయితే కట్టడియాలని చెప్పి చెప్తా ఉన్నారు అమిత్ రెడ్డి. నా వల్లే బీఆర్ఎస్ నిలబడ్డది, విలీనం వద్దని నాన్నకు చెప్పిన అని చెప్పేసి ఎవరంటారు, కవిత అంటుంది. అప్పుడు నేను స్వార్థం కోసం ఒప్పుకొని ఉంటే పార్టీ ఉండేదా, ఏమైందంటే అసలు యాక్చువల్గా ఈమెని అక్రమ కేసులో పెట్టి అసలు యాక్చువల్ అక్రమ కేసు అని అంటే చెప్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఓ కోర్టు మొన్న తీర్పిచ్చింది కాబట్టి. అయితే విషయం ఏంటంటే అక్రమ కేసు పెట్టి నన్ను లోపలేసిండ్రు. లోపలేసి ఏమని డిమాండ్ చేసినట్ట భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో కలపరా, కలపకపోతే మీ సంగతి చూస్తామన్నారట. కలపని చెప్పేసి డిమాండ్ చేస్తే కలపడానికి కూడా వీళ్ళు రెడీ అవుతుంటే, కేసీఆర్ అందరూ రెడీ అవుతుంటే లేదు వద్దని నేనే చెప్పిన. ఎందుకంటే నేను అరెస్ట్ అయినా సరే నేను కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా, కాబట్టి మీరేం కలపాల్సిన అవసరం లేదని చెప్పిన. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పుడు, లేకపోతే ఆ పార్టీని తీసుకుపోయి బీజేపీలు ఎప్పుడో కలుపుతుండే అని చెప్పేసి కవిత చెప్తా ఉంది. అప్పుడు నేను స్వార్థం కోసం ఒప్పుకొని ఉంటే పార్టీ ఉండేదా, పార్టీని టార్గెట్ చేసేందుకే నాపై కేసు, జైలు నుంచి వచ్చాక పార్టీ మద్దతు ఇయ్యలే, నాకు న్యాయం జరిగిందని నెల్లూరు పెద్దారెడ్డిలా కేటీఆర్ చెప్పుడేంది. V6 వెలుగుకు తెలంగాణ జాగృతి చీఫ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిందట. పార్టీని బీజేపీలో విలీనం చేస్తే లిక్కర్ కేసు నుంచి నన్ను విడిపిస్తామని చెప్పిరట. ఎవరు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ఉందంటే దానికి కారణం తానే అని తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి తనపై లిక్కర్ కేసు పెట్టిన దృఢ సంకల్పంతో పోరాడానని, బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తే తనను విడుదల చేస్తానని చెప్తే ఆ ప్రతిపాదనను తిరస్కరించారని ఆమె వెల్లడించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా తిరిగి వస్తానని మా తండ్రి కేసీఆర్కు ఫోన్లో చెప్పాను. ఆనాడు నేను నా స్వార్థం కోసం బయటకు రావడం కోసం విలీనానికి ఒప్పుకొని ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉండేదా అని చెప్పేసి ఆమె ప్రశ్నించిందట. పార్టీ కోసం తాను నిలబడ్డానని, కానీ జైలు నుంచి బయటకు వస్తే నేతలెవరూ తనకు నైతికంగా మద్దతు ఇవ్వలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది కవిత. బాధపడుతుంది, నేనే ఆపిన, లేకపోతే ఈ పార్టీ తీసుకుపోయి ఏది బీజేపీలో అప్పుడే కలిపేస్తుండే అని చెప్పేసి అంటుంది ఆమె. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారో చూడాలి దానిపైన. ఇక మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. శుభాకాంక్షల సందర్భంగా ఏమైతుంది, గ్యాస్ ధర పెరిగిందనమాట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. వంట గ్యాస్ మంట, భారీగా పెరిగిన ధరలు, గృహ వినియోగ సిలిండర్ పైన 60 రూపాయల బాదుడు, వాణిజ్య బండ పైన 115 రూపాయలు వడ్డింపు. హైదరాబాద్లో గృహ సిలిండర్ 965 రూపాయలు దొరుకుతుంటే వాణిజ్య సిలిండర్ కమర్షియల్ 2076 రూపాయలు దొరుకుతుందంట. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం మన మీద పడ్డది. కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు, ఇక రాజు వెడ్స్ రాంబాబుకి ఉత్తమ చిత్రం సహా 4 పురస్కారాలు. ఇక చిరుకు ఎన్టీఆర్ అవార్డు, ఉత్తమ నటుడు నాగ చైతన్య, ఉత్తమ నటి రష్మిక మందన్న, తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జేఎన్టీయూలో జరిగిన స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న
ఉమెన్ సేఫ్టీ విభాగం అడిషనల్ డీజీపీ చారు సిన్హా, షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పురస్కారం ప్రదానం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, చిత్రంలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. మహిళా దినోత్సవం ఇవ్వాలి కాబట్టి నేను ఇచ్చినట. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ, జనజీవన స్రవంతిలోకి రండి, అగ్రనేత గణపతికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇక సీఎం సమక్షంలో 124 మంది ఆయుధాలతో PLGA కమిటీ సభ్యులు 130 మంది సరెండర్ అయ్యారట. ఇక ఆర్థిక ఆరోగ్య భద్రతతో పాటు ఇంద్రమ ఇండ్లు కూడా ఇస్తాం, ముఖ్యమంత్రి వెల్లడి. ఇక మావోయిస్టు రాష్ట్ర కమిటీ లేదు అని చెప్పేసి డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నాడు. లొంగేది లేదు, అమెరికా ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు తలొంచబోం, ఇరాన్ లొంగిపోవాలనే శత్రువుల కల నెరవేరదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు కౌంటర్ ఇచ్చాడు. మా దేశాన్ని కాపాడుకుంటామని చెప్పేసి పెజియాస్కిన్ అంటున్నాడు. పెజిస్కియాన్ పొరుగు దేశాలపై దాడులకు క్షమాపణ చెప్పిందట. ఇష్టం వచ్చినట్టుగా అక్కడిక్కడ దాడులు చేశారు కదా. గర్జించిన యుద్ధం, పశ్చిమాసియాలో 8వ రోజు ఉద్రిక్తతలు, సౌదీ అరేబియా, బెహ్రాన్ తర్వాత UAEపై ఇరాన్ దాడులు, పదే దాడులు. టెహ్రాన్ ఇస్ఫహాసన్పై ఇజ్రాయెల్ అటాక్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. యుద్ధం నడుస్తూ ఉంది. ఇంకా కాంగ్రెస్లో కొత్త కోటరంట. ఏమైంది, ఎందుకు కొత్త కోటర్ అవుతుంది? సైకిల్ కాంగ్రెస్ అవుతుందంట. ఇది పార్టీలో అవకాశాలన్నీ తన వర్గానికే కట్టబెడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న తాజాగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇవ్వడంతో మరోసారి స్పష్టమైంది. అనేక మంది సీనియర్ నాయకులు అయినా దక్కని పదవులు. అసంతృప్తిలో పాతతరం కాంగ్రెస్ నేతలు ఉన్నారంట. గతంలో మాదిరిగానే బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్కే ప్రాధాన్యత అని విమర్శలు వస్తున్నాయంట. ఆర్ఎస్పీ నేత బలెన్ షా నేపాల్లో నవశకం, జెన్జీకి జైగొట్టినట. ఇక ర్యాపర్ బలెన్ షా పార్టీ ఆర్ఎస్పీ ప్రభంజనం, నేపాల్ ఎన్నికల కౌంటర్లో కొత్త పార్టీ హవా. ఇక ఆర్ఎస్పీ 62 స్థానాల్లో గెలుపు, 60 స్థానాల్లో ముందంజ. ఇక ఎన్సీపీ 1 స్థానంలో గెలిచి 7 ముందంజలో ఉందంట. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై బలెన్ షా లీడ్లో ఉన్నాడంట. ఈ బలెన్ షా అంటాడు కొంత భారత్కు వ్యతిరేకంగా ఉంటాడంట వీడు. ఇక బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్, 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇలా అవును కానీ అదేది కొత్త మండలి భవనం ఉంటుంది కదా, ఆ మండలి భవనాన్ని ఓపెన్ చేస్తున్నారు. దానికే తిరుమలని ఇందాక బయలుదేరిండు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. చిరంజీవికి ఎన్టీఆర్ పురస్కారం, కమల్ హాసన్కు పైడరి జయరాజ్ అవార్డు, జయసుధకు ANR పురస్కారం, ఉత్తమ నటుడు నాగ చైతన్య, ఉత్తమ నటి రష్మిక, ఉత్తమ దర్శకుడు సాయిలు. ఇక ఈటీవీ విన్ సినిమాలకు 7 పురస్కారాలు వచ్చినాయంట. అగో ఉగాది రోజున అవార్డులు ప్రదానం చేస్తారు. గద్దర్ సినీ అవార్డులు 2025 ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణ చెప్పింది. వాటిపై దాడులు చేయబోం, అక్కడ నుంచి జరిగితే మాత్రం ఊరుకోబోమని కూడా ప్రకటించింది. మేమైతే ఏమో, ఒకవేళ మీరు చేసిరనుకో మంచిగా ఉండదని చెప్పింది. మళ్ళా టెహ్రాన్ లొంగిపోయిందని ట్రంప్ ఎద్దేవా. టెహ్రాన్ బీరూట్పై అమెరికా ఇజ్రాయెల్ బాంబుల వర్షం, దుబాయ్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ల దాడి అని చెప్పేసి ఒక వార్త. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ జ్వాలలు. తెలంగాణ పునర్నిర్మాణంలో లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. భాగస్వాములుగా అని చెప్పేసి పిలుపునిస్తున్నాడు. మీరు లేవనెత్తే అంశాలపై ఎప్పుడైనా చర్చించేందుకు సిద్ధమని వెల్లడి. గణపతి లొంగిపోతే రక్షణ బాధ్యత తమదేనని భరోసా. ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది లొంగిబాటు, ఏకంగా 124 ఆయుధాలు కూడా అప్పగించిరట. మావోయిస్టులు అప్పగించిన మెషిన్ గన్ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో డీజీపీ శివధర్ రెడ్డి, అదనపు డీజీపీ అనిల్ కుమార్ వీరందరూ కూడా ఉన్నారు. మహిళా రక్షణ సామాజిక బాధ్యత స్టాండ్ విత్ హర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడాడు. ఇక వరంగల్లో భూగర్భ డ్రైనేజీకి 5,257 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. పరిపాలనా అనుమతులు జారీ అయినాయి. 50% నిధులు రుణంగా ఇవ్వనున్న KFW బ్యాంకు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దీనికి అప్పుడు చేస్తానాడు ఎవరు, కేసీఆర్ చేస్తానాడు, అవతల పడ్డాడు. కేంద్ర రాష్ట్ర నిధుల వాటా చెరో 25% అంట. ఉమెన్స్ డే గ్రీటింగ్ చెబుతూ
బిజీగా ఉంటే మధ్యలో ఉండే డిస్టర్బెన్స్ ఏంటి ఏమిటి అని చెప్పేసి అంటున్నాడ. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనం. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి ఏమంటుందో చూద్దాం. ఎవరికి సబార్డినేట్ని కాదు, నేను ఎవరికి సబార్డినేట్ని కాదని చెప్పేసి అంటున్నాడు వేమూరు రాధాకృష్ణ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యాయి. కల్తీ నెయ్యి వ్యవహారంతో సతమతమవుతున్న వైసీపీ నాయకులకు ఇది ఒక అంది వచ్చిన అవకాశం. నాయకుడికి ఆ మహిళకు మధ్య ఎటువంటి సంబంధం ఉందో తెలియదు, అది వారి వ్యక్తిగతం. అయితే టీటీడీ చైర్మన్ పదవిలో ఉండకపోతే ఇది నాయుడు వ్యక్తిగత వ్యవహారంగానే ఉండిపోయేది. ఇప్పుడు అది కాస్త పబ్లిక్ అయిపోయింది. ఈయన మీదనే ఆరోపణలు ఉంటాయి, అది బయటకు పెట్టిండని. ఇద్దరు వ్యక్తుల మధ్య సాగేది వారి వ్యక్తిగత వ్యవహారం. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ఒకరి ఒత్తిడి చేసినా నేరం అవుతుంది. బిఆర్ నాయుడుకు ఆ మహిళకు మధ్య ఎటువంటి సంబంధం ఉన్నా అది వారి వ్యక్తిగతం అని భావించాలి. అయితే వైసీపీ తన రాజకీయ వికృత క్రీడలో భాగంగా ఈ వ్యవహారంలోకి నన్ను కూడా లాగే ప్రయత్నం చేయడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. సదరు వీడియోను నేనే సామాజిక మాధ్యమాల్లో పెట్టించాలని ప్రచారం చేయడం ద్వారా నాకు నాయుడికి మధ్య వైరం సృష్టించే ప్రయత్నం చేశారు. నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం నాకు ఇష్టం లేదని కూడా ప్రచారం చేశారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారి అజ్ఞానానికి జాలిపడడం మినహా ఏం చేయగలం? నేను ఏ రాజకీయ నాయకుడికి సబార్డినేట్గా ఉండే వ్యక్తిని కాను. చంద్రబాబు లేదా మరొకరికి దగ్గర నేను నేరుగానే స్వతంత్రంగానే ఉంటాను. యాక్చువల్గా చంద్రబాబు పత్రికనే అంటారు మరి ఆంధ్రజ్యోతి. ఈయన బినామీగా ఉండడానికి కూడా ఆరోపణలు ఉన్నాయి. స్వతంత్రంగా ఉంటాను, అందుచేత టీటీడీ పదవి పొందిన బిఆర్ నాయుడుపై నాకు కోపం ఉండడానికి కారణమే లేదు. ఇక పదవి కోరుకోవడం ఆయన ఇష్టం, ఏ పదవి ఆశించకపోవడం నా ఇష్టం. కుట్రలు కుతంత్రాలు చేయడానికి నేను రాజకీయ నాయకుడిని కాను. నేను నమ్మిన అంశాన్ని నీళ్లు నమ్మకుండా నేరుగానే చెప్పేస్తా. నిన్నగాక మొన్న నైని కోల్ బ్లాక్ అంశంలో ఒక ఛానల్ యజమానికి సంబంధం ఉందని నేరుగానే చెప్పాం కదా. ముసుగులో గుద్దులాట మా సంస్థ విధానం కాదు. అందుకే కదా కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయ నాయకులకు మేమంటే గిట్టదు. ఇక పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడినందున రష్యా నుంచి చమురు కొనుగోలుకు 4 రోజుల పాటు అనుమతిస్తున్నామని భారతదేశానికి వరం ఇస్తున్నట్టుగా అమెరికా ప్రకటించడం సగటు భారతీయ మనసును చివుక్కుమనేలా చేస్తోంది. ఒక గణతంత్ర దేశాన్ని నేను నిన్నే చెప్పిన ఈ విషయం, ఎందుకంటే మన సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం అంటే సావర్నిటీ. అంటే ఒక్కో దేశం పైన ఇంకో దేశం అజమాయిషి ఉండదు కూడా. కానీ వాడేమో నేనే ఇప్పిస్తున్నా అని చెప్పేసి వాడేదో కథలు చెప్తున్నాడు అమెరికా. భారతీయ మనస్సు చివుక్కుమనేలా చేస్తుంది. ఒక గణతంత్ర దేశాన్ని మరో దేశం ఇలా సామంత రాజ్యంగా మార్చుకోవడం ఏమిటి అని బాధ కలుగుతోంది. ఆయుధ బలంతో విర్రవేగుతున్న అమెరికాకు ఇది తగదు. చలిచీమల చేత చిక్కి చచ్చును మహాసర్పం అన్నట్టుగా భారత దేశాలన్నీ ఏకమైన నాడు అమెరికా పరిస్థితి ఏమిటో ఆ దేశ ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పేసి కొత్త పలుకు రాసిండు వేమూరు రాధాకృష్ణ. ఇక నువ్వానే నా T20 వరల్డ్ కప్లో ఫైనల్ ఇవాళనే ఉంది. రాత్రి 7 గంటలకు ఉంటుంది మ్యాచ్. అంతిమ పోరులో భారత్ న్యూజిలాండ్ 3వ టైటిల్పై టీమిండియా గురిపెట్టింది. సొంతగడ్డపై T20 వరల్డ్ కప్ నెగ్గి సరికొత్త చరిత్రను సృష్టించాలని డిపెండింగ్ ఛాంప్ భారత్ పట్టుదలతో ఉండగా తొలిసారి టైటిల్ను ముద్దాడాలని న్యూజిలాండ్ తాతాలాడుతోంది. ముచ్చటగా 3వసారి పొట్టి కప్తో నయా రికార్డు నెలకొల్పాలనుకుంటున్న భారత్ ఆదివారం జరిగే టైటిల్ ఫైట్లో కివీస్తో అమీతుమీ తోల్చుకోనుంది. రెండింటిలో ఏ జట్టు స్వప్నం నెరవేరుతుందో తేలేది మరికొన్ని గంటల్లోనే. ఇక మెడిసిన్లో అమ్మాయిల హవానంట 65% సీట్లు వారికి వచ్చినాయట. యూజీ పీజీ డెంటల్లో స్పష్టమైన ఆధిక్యం. ఇక నీట్ రాసేవారు టాపర్స్లోనూ వాళ్ళే ఎక్కువ ఉంటారట, అమ్మాయిలే. ఈ రాష్ట్రంలో 4 ఏళ్లలో మెడిసిన్లో 30,836 మంది అమ్మాయిలు ఉన్నారట. నెలాఖరులోగా 1,00,000 గృహ ప్రవేశాలు చేయాలని చెప్పేసి ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళన్నీ పూర్తవ్వాల్సిందే, అన్ని ఇళ్లకు చెల్లింపులు పూర్తి చేస్తామని చెప్పేసి పొంగులేటి అంటున్నాడు. కంచిపీఠానికి యావదాస్తి దానం చేసినట పెద్ద మనిషి. 14 ఎకరాల భూమి, 2 ఇండ్లు, ఒక ఫంక్షన్ హాల్ ఇచ్చిండట. వాటి విలువ 14 కోట్ల రూపాయలు ఉంటుందట. వితరణ చేసి మృతి చెందిన ఖమ్మం జిల్లా రిటైర్డ్ టీచర్ రామకోటేశ్వరరావు అంట యావదాస్తులు రాసి ఇచ్చేసిండు మొత్తం కూడా కంచిపీఠానికి. 5,257 కోట్ల రూపాయలతో వరంగల్లో భూగర్భ డ్రైనేజీ పనులు
పెరిగిన అంచనా వ్యయం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనివారం తెలంగాణ చూద్దాం. సూర్యుడు బగ్గుమంటుండు, రికార్డు స్థాయిలో ఎండలు పెరిగిపోతున్నాయి, దారుణంగా ఉంది పరిస్థితి. నిజంగా తెలంగాణలో పలు చోట్ల 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు, మరో 2 రోజులు మరింత తీవ్ర ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందంట. అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ వార్నింగ్ ఇస్తున్నది. వృత్తులు లేవు, ఉపాధి లేదు, ఉద్యోగాలు రావు, 42% రిజర్వేషన్లు అమలు కావు, రాజకీయాల్లో వెలమ రెడ్లదే హవా, అన్నింటా ప్రశ్నార్థకంగా బీసీ వర్గాల భవితవ్యం, ఇప్పటికైనా మేలుకుంటే సరి, తమ హక్కుల కోసం ఉద్యమిస్తే బెటర్, లేకపోతే మరో శతాబ్దం బానిసత్వంలో మగ్గడం ఖాయమంటున్నారు బీసీ మేధావులు. తెలంగాణలో బీసీల జనాభా 56%, కానీ వారి ఆధీనంలో భూములు మాత్రం 15 నుంచి 20% మించవు. అనాదిగా నైజాం స్టేట్ రాష్ట్రం నుంచి రాష్ట్రంలో పెద్ద భూస్వాములు రెడ్లు, కర్ణాలు, వెలమలే. వీళ్ళ చేతుల్లో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండేది. ఇక బీసీలు వీరి వ్యవసాయాలకు అవసరమైన పనిముట్లు చేసి ఇవ్వడం, వారి పండుగలు పబ్బాలకు అవసరమైన సపర్యలు చేసేందుకే సరిపోయేది. బీసీ కులాలు ఇలా శతాబ్దాల తరబడి అగ్ర కులాల వ్యవసాయానికి బండి ఇసురు మాదిరిగానే పనిచేసేవారే కానీ ఏనాడు వారికి ఎదురు తిరిగి తమ హక్కుల కోసం ఉద్యమించిన సందర్భాలు లేవు, తక్కువ. మారిన పరిస్థితుల నేపథ్యంలో పల్లెల్లో కులవృత్తులు కనుమరుగయ్యాయి. దీంతో అప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులు చేసుకున్న వారికి హిద్దమో పందుమో ధాన్యం 10వ పరకు పైసలు దొరికేవి కూడా దొరకకుండా అయిపోయేవి. వెరసి బీసీ సమాజం అటు పల్లెల్లో కులవృత్తుల ద్వారా పనులు దొరక్క, ఇటు సాగు చేసుకునేందుకు భూములు లేక బోరును విలపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. అయితే అయినప్పటికీ ఆయా సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల నుంచి బీసీ వర్గాలకు అందిన సహాయం అంతంతే. కుల కార్పొరేషన్లు ఉన్నప్పటికీ వాటి ద్వారా బీసీ బిడ్డలకు రూపాయి వచ్చింది లేదు. ఇక రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరు 10 రూపాయలు ఖర్చు చేయగలిగే స్థాయిలో ఉంటారో ఆ వర్గాలే పొలిటికల్గా చక్రం తిప్పగలుగుతున్నది వాస్తవమైనటువంటి ముచ్చట. ఈ లెక్కన ఇప్పటికీ పల్లెల్లో 10% జనాభా ఉన్న అగ్రకులాలు, ముఖ్యంగా రెడ్లు, వెలమలే పొలిటికల్గా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. క్షేత్రస్థాయి రాజకీయం నుంచి తెలంగాణలో వెలమ రాజకీయం లేదా రెడ్ల పెత్తనం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే బీసీల్లో వస్తున్న చైతన్యం పుణ్యము కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినది అవతల పడ్డది. బీసీ సంక్షేమం ఇట్లుందట, దాంట్లో వండుకుంటుంది మంచిగా పేరు చెప్పి. ఇక వంటింట్లో గ్యాస్ మంట, కస్టమర్లపై 720 కోట్ల భారం అంట. భారీగా పెరిగిన గ్యాస్ ధరలు, డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ 60 రూపాయలు పెరిగింది. అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త ధరలు వస్తున్నాయట. హైదరాబాద్లో 965 రూపాయలకు చేరిన సిలిండర్ ధర కమర్షియల్ సిలిండర్ పైన 114 రూపాయలు 50 పైసలట. పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యమే కారణమంట. తెలంగాణలో 1.20 కోట్ల డొమెస్టిక్ కలెక్షన్లు ఉన్నాయి. ఉజ్వల్ లబ్ధిదారుల పైన కూడా ఎఫెక్ట్ పడుతున్నది. భారీగా మావోయిస్టులు లొంగిపోయినారు, 130 మంది లొంగిపోయింది. నిన్న విద్య గొప్ప ఆయుధం. గ్రామీణ ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు, లీడర్లు, అధికారులు తయారవుతుండ్రు. యాన్యువల్ డేలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసే వేదికలు. టీఆర్పీ అధినేత తీన్వన్మలన చీకటి మామిడి జెడ్పీ హై స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రాంకు అటెండ్ అయ్యిండు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం చీకటి మామిడిలో నిన్న అంటే ప్రభుత్వ పాఠశాలలో నిన్న యాన్యువల్ డే కార్యక్రమం చేసిండు. వార్షికోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి తీన్మన్మలన హాజరయ్యిండు. అక్కడ సర్పంచ్గా ఉన్నాడు నాగరాజు గౌడ్, కార్యక్రమానికి హాజరయ్యిండు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో జరగడం గ్రేట్ అసలు. యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్ అంటే ఎట్లకైనా పైసలు తీసుకుంటారు కాబట్టి చేస్తారు, కానీ ప్రభుత్వ పాఠశాలలు చేయడం గ్రేట్. అదే టెన్షన్ పశ్చిమాసియా బగబగ. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు, ప్రతిదాడులు. ఇరాన్పై యుఎస్ భీకర అటాక్ చేసింది. దుబాయ్పై ఎయిర్పోర్ట్పై ఇరాన్ దాడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హర్ముజ్ జలసంధికి రక్షణ కల్పిస్తాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నాడు. అమెరికా సేనల కోసమే ఎదురు చూస్తున్నట్లు ప్రకటించింది ఐఆర్జీసీ. దానం అనర్హత పిటిషన్పై ముగిసిన విచారణ. తీర్పును రిజర్వ్ చేసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్. నిన్నటితో ముగిసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ప్రక్రియ. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను విచారించారు స్పీకర్. నిరుద్యోగులకు దీదీ గుడ్ న్యూస్ చెప్పిందట. ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో. ప్రతి నెల వారి ఖాతాల్లో 1500 రూపాయలు ఇస్తానని చెప్తున్నారు. ఏది? నిరుద్యోగ భృతి కింద. యువ సాథి పేరుతో మమతా కొత్త స్కీమ్ పెడుతుంది. ఇవాళ నుంచి అమల్లోకి వస్తుందంట. ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి.
10 పాస్ అయి జాబ్ లేని వారికి వర్తింపట. తమ పాలనలో నిరుద్యోగం 40% తగ్గింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటుంది. కాళేశ్వరం కూలిందా? మరి పంటలు ఎట్లా వండుతున్నాయి? అగో కాళేశ్వరంతోనే వండుతున్నాయట. రైతు బంధు ఇచ్చే తెలివి లేదా? ఏ మోకం పెట్టుకొని రైతుల దగ్గరికి పోతారు? పోలీసులు లేకుండా జనాల దగ్గరికి ఎమ్మెల్యేలు మంత్రులు పోగలరా? కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు, అడ్డగోలు ఆరోపణలు బంద్ చేయుర్రి, లేకపోతే చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. ఇక గద్దర్ అవార్డులు ప్రకటించిన నిన్న చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు, కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు, ఉత్తమ చిత్రంగా రాజు వేడ్స్ రాంబాబు, ఉత్తమ నటుడు నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన్న. అవార్డును మార్చి 19వ తారీఖు అంటే ఉగాది రోజు ఇస్తారట. ఇది విద్య గొప్ప ఆయుధం అని చెప్పేసి నిన్న చికన్మాడ్లో జరిగినటువంటి పాఠశాల వార్షికోత్సవంలో మాట్లాడినారు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. సామాన్యులకు గ్యాస్ మంట, వంట సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్పై 114 రూపాయలు పెరిగింది. ఇక రివర్ బోర్డు రివర్స్ తీరు, తెలంగాణకు నై ఆంధ్రకు సై అంట. 3 నెలలుగా మీటింగ్ పెట్టకుండా ఏపీకి సహకారం. కేవలం లేఖలు బట్వాడాకే కేఆర్ఎంబి పరిమితమవుతుందంట. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా వ్యవహారం, బోర్డు తీరును చేష్టలుడికి చూస్తున్న రాష్ట్ర సర్కార్. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవే 73 టీఎంసీలు, అందులోనూ 73 టీఎంసీలే ఏపీ డిమాండ్ చేస్తుంది. ఆడబిడ్డలకు కేసీఆర్ ఆదరణ, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా సాగాలి, చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటుండు. ఎట్లకైనా పెరుగుతుంది, 33% ఇస్తా అని చెప్పారు కదా. ఎన్ఓసీలు బంద్, 2 ఏళ్లుగా నిరభ్యంతర పత్రాలు జారీ నిలిపివేత, పెండింగ్లో 1500కు పైగా భూ దరఖాస్తులు, అవన్నీ దొంగ పత్రాలు అంటున్న ప్రభుత్వ పెద్దలంట. ఎన్ఓసీ ఇవ్వద్దని జిల్లా అధికారులకు ఆదేశాలు, అవసరానికి అమ్ముకోలేక యజమానులు అవస్థ పడుతున్నారు. ఈ ఎన్ఓసీలు ఇచ్చడం ఏందో కథ ఏందో ఇది, వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకుంటేందుకు. ఇరిగేషన్లో మళ్ళీ ఇన్ఛార్జ్ల పాలన జరుగుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక బస్తీల జోలికి వస్తే ఉద్యమిస్తాం, గాంధీ విగ్రహం కట్టేందుకు బస్తీలను కూల్చాలా, సుందరీకరణ పేరిట ఇండ్లు కూల్చేస్తామంటే సాయించం. బస్తీ చేసి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఆగ్రహం వ్యక్తం చేసిరట. గాడిదలను పెంచండి, 50% రాయితీతో 50 లక్షల రూపాయలు రుణం ఇస్తారట. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది, గాడిదలు పెంచుతుందంట. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. మొత్తం మీద అందరికీ, మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా నిజంగా కూడా మహిళా సాధికారత సాధించాలని, ప్రభుత్వం కూడా ఆ విధంగా ముందుకు అడుగులేయాలని చెప్పేసి, తర్వాత నిజంగా కూడా యువతంతా కూడా అంటే ఆడబిడ్డల రక్షణ కోసం యువతంతా కూడా ముందుకు రావాలని. తర్వాత విషయం ఏంటంటే నిజంగా కూడా అందరూ సమానమే అంటారు, భార్యాభర్త సమానం అంటారు, భర్త కొంచెం ఎక్కువ సమానం, ఆడ మొగ సమానం, మొగ కొంచెం ఎక్కువ సమానం అని చెప్పేసి ఇట్లా నడుస్తూ ఉంటుంది. మొత్తం మీద సమానమైనటువంటి అవకాశాలతో ముందుకు సాగాలని, నిజంగా అబల కాదు సబల నీవు, ఆదిపరాశక్తి నీవు, మొత్తం మీద ఇట్లా ముందుకు వెళ్ళాలని, శక్తివంతంగా మహిళలు ఇంకా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.